నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అతి భయంకరమైన స్టేట్లో ఉంది. రాబోయే 3 ఏళ్ల వరకు కొనసాగుతుంది అని చెప్పే దాంట్లో నాకు అతిశయోక్తి లేదు, అంటే ఏమాత్రం డౌట్ లేదు. నేను మంచి మార్గం వ్యూవర్స్ని కాపాడుకోవడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నా. మీరు ఇమాజిన్ చేయొచ్చు, ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వీడియోస్ వితౌట్ కట్ ఒక 500 వీడియోస్ లోడ్ చేశానంటే అసలు నా ఓపిక ఎంతుందో మీరు ఒక వీడియో చేసి లైవ్ రికార్డ్ చేసుకొని దాంట్లో అయ్యే శ్రమ ఎంతుంటుందో, టార్చర్ ఎంత ఉంటుందో మీరే స్వయంగా అనుభవించవచ్చు. అంటే మీరు ఏ స్క్రిప్ట్ లేకుండా ఒక 5 మినిట్స్ కంటిన్యూస్గా మీ బ్రెయిన్లో వచ్చే థాట్స్ మీరు మాట్లాడుతూ పోండి. అంటే మీకు నేను 40 మినిట్స్ వీడియో వితౌట్ కట్ ఎలా మాట్లాడుంటే మీకు అర్థమవుతుంది. మీరు యూట్యూబ్లో ఏ పెద్ద యూట్యూబర్ తీసుకోండి, మోర్ దెన్ 30 సెకండ్స్ టు 1 మినిట్ లేదా 1.5 మినిట్ కన్నా ఎక్కువ మాట్లాడాడు. ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ ఏం మాట్లాడాలో ఆయనకు బ్లాంక్ అయిపోతుంది, లేదా పాయింట్స్ ముందర పెట్టుకొని పాయింట్స్ ప్రకారం మాట్లాడతారు. నేను ఏ చిన్న బిట్ లేకుండా, ఏ చిన్న హెల్ప్ లేకుండా కంటిన్యూస్గా మీతో 45 మినిట్స్ నేను యూట్యూబ్ వీడియోస్ కంటిన్యూస్గా మాట్లాడతాను. నేను ఎందుకు ఇలా చేస్తాను అంటే అయినంత న్యాచురల్ ఇంటరాక్షన్ ఉండాలి. తప్పులైనా, తుమ్ములైనా, దగ్గులైనా నేను స్క్రీన్ పైన చేస్తాను. అంటే దానికో కట్టు, తుమ్ముకో కట్టు, దగ్గుకో కట్టు, దోమ కరిస్తే ఒక కట్టు, ఈగ వాలితే ఒక కట్టు ఉండదు. ఈగ వాలడం, తుమ్మడం, దగ్గటం న్యాచురల్ ప్రాసెస్. నా వ్యూవర్స్ అది పట్టించుకోకుండా నా సబ్జెక్ట్ని పట్టించుకుంటారని నా దృఢ సంకల్పము. అలాగే మన ప్రయాణం కొనసాగుతూ ఉంది. మీరు దయచేసి ఇప్పుడు నేను వీడియో ఎందుకు చెప్తున్నా, దీంట్లో చెప్పే మాటలు చాలా ఇంపార్టెంట్, చాలా క్రిటికల్. నేను ఇంత హెచ్చరిస్తున్నా జనాలు ఇంకా ఎక్కడ కొనాలి అని అడుగుతున్నారు. దయచేసి గమనించండి, మీ డబ్బులో ఒక 10-20% ఫాల్ అయ్యి ఒక 5 ఇయర్స్ హోల్డ్ అయితే మీకు తీరని నష్టం. ఒక 4-5 ఏండ్లు మీ ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ అయితే అకార్డింగ్ టు మీ యు ఆర్ లూజింగ్ నథింగ్ బట్ 50%. సో వై ద హెల్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ in a wrong time and wait for the right time to sell? My primary question to investors who are investing in Hyderabad market is simple. Why the hell you should ignore timing and invest at any point of time and wait for the right time to arrive so that you can sell your properties? This is the worst kind of investment that is being followed in Hyderabad and in real estate sector. The primary principle to invest in real estate is to buy and wait. But this does not hold logic when it comes to long-term investment or the only investment that a person makes in real estate. See, there are scores of people who are solely dependent on real estate for their regular incomes like investments. They invest their money
solely on real estate to make profit. And this is the most dangerous way to invest anywhere, because you are keeping all the eggs in one basket, and if that basket crashes, eggs will have no hope. నేను చెప్పదలుచుకుంది ఏమంటే, use proper timing to invest into real estate. When micro and macro level things are indicating something different, short and long term investments are not properly aligned. The economic indicators and social fabric of a state does not suit the rates that are running in that area. This should be the alarm point. If you ignore all these factors and invest in real estate, I think that is the most foolish decision anybody is going to make while investing already inflated real estate. The social factors and economic factors play a vital role in creating demand. When the income sources are at risk, చాలా గమనించండి, నేను చెప్పే మాటలు గమనించండి. When the income sources are at risk, when the employment factors does not match with the GDP figure of a state, then the real estate is at huge risk. And real estate itself is a risky investment in all the investment basket. If you take the last 10 years data, this 10 years data does not indicate the true health of real estate. I'll tell you why. నేను ఎందుకు ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నా అంటే, ప్రాక్టికల్ రియల్ ఎస్టేట్ హెల్త్ అనేది న్యాచురల్ ప్రాసెస్గా గ్రో అయినప్పుడు అది సస్టైన్ అవుతుంది. If the socio-economic factors are ignored and the government plays a vital role in pushing the prices, land prices up in artificial fashion, citing their own income, that is government tax income or registration income. ఇప్పుడు మన కేసీఆర్ ఏం చేసిండు, అట్లీస్ట్ 2 times ల్యాండ్ యావరేజ్ ప్రైజెస్ పెంచేసిండు. అంటే అక్కడ రన్నింగ్ ప్రైస్ని గవర్నమెంట్ హ్యాస్ ఆర్టిఫిషియలీ మ్యానిపులేటెడ్ ఇట్ టు ఎ సర్టన్ లెవెల్ వేర్ ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్ if you compare it to the actual demand in the real estate. If you consider real estate as an investment, and if you see the way it has grown in the last 10 years, it has left total social fabric of a state in doldrums. అంటే ఆ సోషల్ ఫ్యాబ్రిక్ని పట్టించుకోకుండా రియల్ ఎస్టేట్ గ్రో అయింది. గమనించండి, ఇలా ఎక్స్ప్లెయిన్ ఎవరు చేయరు. రియల్ ఎస్టేట్ గురించి ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇవ్వరు. జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పిన మాటలు మీరు మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి.
when the total social fabric is left in lurch and the real estate grows vertically by leaving the social sectors in a disarray, you cannot term it as growth. జాగ్రత్తగా గమనించండి. Growth can be vertical. గమనించండి, growth can be vertical, but the horizontal foundation is important for the length of vertical growth and the sustainability of the verticalness of the growth. నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్, క్రిటికల్. కావలిస్తే ఒక 3 సార్లు ఈ వీడియో చూడండి. నేను చెప్పే మాటలు క్షుణ్ణంగా గమనించండి. నేనేం చెప్పదలుచుకున్నాను. నేను తెలుగులో కొన్ని పదాలు నేను ఎక్స్ప్రెస్ చేయలేదు కనుక నేను ఇంగ్లీష్లో చెప్తున్నా. ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. నేను తెలుగులో కొన్ని వర్డ్స్ యూజ్ చేయలేను. You have to focus on socio-economic factors and the social factors. Socio-economic means total income of the state, income of the individuals, employability, the practical employment, the average salaries, the length of employment, the type of industries, the continuation of FII inflow, domestic inputs into industrial economy of a state. See, if you dig deep into the DNA of a real estate boom, a real estate boom can sustain when these factors are stable and growing. Even if these factors don't show growth or show a negative growth factor, real estate cannot dominate the economic scene. Means if the real estate is growing vertically, that means there is a problem in the total system of the state. If you observe other states in India, there is high degree of sustenance and the vertical growth happen in a systematic step-by-step method. నేను చాలా అందరికీ అర్థం కావాలని నేను క్లియర్ కట్గా ఫాస్ట్గా చెప్పకుండా మెల్లిగా చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. Vertical things have happened in real estate. In that vertical format, there have been steps which has been followed by the investment circle to invest into certain areas like Gurgaon, like Navi Mumbai, like Pune, like Bangalore. Each and every real estate investable area has some sane and insane factors. Sanity is generally respected, but insanity has some limits. గమనించండి, నేను చెప్పే మాటలు గమనించండి. Sanity has respect అంటే న్యాచురల్ గ్రోత్కి ఎప్పుడూ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఇన్సేన్ గ్రోత్ అంటే విచ్చలవిడితనానికి హద్దులు ఉంటాయి. If you ignore the sanity
and praise the insane growth, you should always remember that the life of that vertical growth of insanity does not hold good for investments. అంటే ఈ వర్టికల్ గ్రోత్ ఇన్సేన్గా అంటే విచ్చలవిడిగా ఉంటే దాని సస్టైనెన్స్ చాలా కష్టం. ఇది ప్రతి రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద రియల్ ఎస్టేట్ సెక్టర్ విచ్ ఈస్ గ్రోయింగ్ ఇన్సేన్లీ ఈస్ ఆబ్వియస్లీ ఓవర్వాల్యూడ్. ఇప్పుడు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మనం కన్సిడర్ చేస్తే ఈ వర్టికల్ గ్రోత్ తో పాటు మనకు ఇన్సేన్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. అంటే ల్యాండ్ ప్రైజెస్ కానివ్వండి, అపార్ట్మెంట్ ప్రైజెస్ ఆర్ విలా ఏదైనా కానివ్వండి, ఆల్ సెక్టర్స్ హ్యావ్ రిజన్ ఇన్ ట్యాండమ్ అంటే అన్ని కలిసి ఇన్సేన్లీ అంటే విచ్చలవిడిగా గ్రోత్ అయిపోయి. అలా ఎలా అవుతుంది? ఇప్పుడు మనం ఇమాజిన్ చేసుకుందాము, ఒక సోషల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ది స్టేట్ అంటే యావరేజ్ ఇన్కమ్స్. మనం చూడండి, ఇప్పుడు బాంబే కన్నా ఎక్కువ జీడిపి ఉన్నట్టు లేదా ఢిల్లీ కన్నా ఎక్కువ జీడిపి ఉన్నట్టు అంటే చూపిస్తారు గవర్నమెంట్ ఫిగర్స్లో. కానీ బయ్యబిలిటీ అంటే మన బయింగ్ పవర్ అంటే ఇండియాలోనే ఎక్కువ ఉన్నట్టు మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ క్రియేట్ చేయబడుతుంది. అదే పతనానికి కారణము. నేను చెప్పదలుచుకుంది క్లియర్గా. జనరల్గా ఇట్లా నేను వీడియోస్ చేయను. నేను జనరల్గా ఇటువంటి వీడియోస్ చేయను, ఎందుకంటే జనరల్ ఆడియన్స్కి అర్థం కావాలని నేను తేట తెలుగులో తెలంగాణ యాసలోనే చెప్పేస్తాను. కానీ చాలామందికి ఇది బుర్రకు ఎక్కుతలేదు. నేను పర్టికులర్లీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ ఇంక్లూడింగ్ నార్త్ ఇండియన్స్ ఉంటారు. Even they should understand that the vertical growth in an industry should be scrutinized first. Just follow my words clearly, observe, then rethink about what I have been telling and I am telling in this video. Vertical growth should be scrutinized. అంటే దానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మనమే ఏర్పాటు చేసుకోవాలి. అండ్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వర్టికల్ గ్రోత్? న్యాచురలీ ద కస్టమర్ ఆర్ ద పర్సన్ హూ ఇస్ బయింగ్ ద ప్రాపర్టీ. If the customers and the people who are NRIs who are buying property make about 30 to 40% in this vertical growth formula, 60% is fraud. ఫ్రాడ్ అంటే ఈ డిజిటల్గా మనకు బిల్డింగ్స్ చూపించడం కానివ్వండి, ఈ డిజిటల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, ఈ మార్కెటింగ్ పీపుల్ యొక్క హైప్ కానివ్వండి, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మేడ్ మోకరీ ఆఫ్ దిస్ హైదరాబాద్ మార్కెట్. ప్లీజ్ నోట్ the dangerous time has arrived. Most of the real estate fraud that was generated in last 10 years will be out of sight, will melt down within months. You can imagine the fraud which is built in last 10 years will melt in or will become invisible in few months. Imagine the pathetic situation our investors will be in next few months. There are only few months left to escape from this trap which has been laid from past 10 years. Mark my words, mark my video.
Investors should be aware of the risk factors that you have not imagined in last 10 years. Last 10 years was golden time, so-called golden time, because the illogical growth of this industry has become a common factor, a common thing. Land rates growing at a faster pace. For example, if you invest in 2 years or 3 years, if it's become double, then naturally the pace of investments will naturally double, because greed kicks in. When greed kicks in, trouble starts. When greed kicks in, trouble starts. The greed has taken the Hyderabad real estate industry in such a pathetic situation that you will not believe. According to my data, nearly 7 lakh crores of rupees are stuck in Hyderabad real estate market in various forms of investments, like basic infrastructure, like buildings, like high-rises, like villas, like lands. Thousands of acres of land have been bought in a hope to make quick bucks. But the thing which is killing this golden goose is over-perception of the factual facts. Over-perception. Too much hype around a small piece of land. They have been termed as golden and diamond triangles. Nobody asks them to term them with all these terminologies. But in order to create demand artificially, the small piece of land has been given a name of triangles, quadrangles, circles, ORRs, RRRs, which have no connection with practical economic health of the city or a state. Most of the real estate investment that has been made or have been made in state of Telangana has no logic or a long-term agenda to fulfill. Most of the investment are done by fly-by-night operators. People who kick in, hype a project, sell it off at premium rates and escape. So what do you expect from these people? Nothing. They will make money, they will create the hype, they will sell off and escape. They will go to the next project where they will apply the same agenda ruthlessly, shamelessly to dupe investors and NRIs. Nobody on YouTube explains you real estate's real situation like this on YouTube. Only Manchi Margam does this job. My agenda is simple. An investment should be looked like an investment, and a gamble should not be termed as an investment. There is a sea difference between what you guess about your investment and what will it be in the actual phase of time. Like take 5 years, 10 years. The hype, if the hype is created by the builder or the person who is selling the property, you can understand it.
because he's desperate to sell it and jump to a next product. He's a fly-by-night operator. You cannot expect justice from this person. But people who are investing into these properties should have basic common sense while investing into these properties. Imagine the 7 lakh crore means a state's 2 years budget is stuck in its capital called Hyderabad. A state's 2 years budget worth of properties are stuck up without generating income in its capital, that is Hyderabad. And nobody is making noise about it. It's a challenge from Manchimagam's side that most so-called popular builders whose name is enough to invest into properties are in mess. I don't want to reveal names particularly, but I want to indicate it discreetly that the so-called top builders in this last 10 years are in mess. They have a total debt of nearly 3 lakh crores on their head. And the possibility of them escaping by selling these dangerous properties at inflated prices is very high. Mind my words. The reality is staring at you and you are ignoring it. రియాలిటీ అంటే మీ ముందు రియాలిటీ కనిపిస్తుంది, కానీ మీరు ముఖం చాటేస్తున్నారు. మీ ముఖం చాటేస్తున్నారు. అసలు రియాలిటీ వచ్చి మీ తలుపు తట్టినా మీరు ఆ గొళ్ళెం తీయటం లేదు. ఆ గొళ్ళెం తీస్తే ఆ రియాలిటీ మీ ముఖం ముందే కనిపిస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ పీపుల్ don't want to see the tactical risk in action. Everybody wants to enjoy the honeymoon, which is practically a jail term, a risk that is staring on the face, and they think that this is a honeymoon period for real estate. People term this market as buyer's market. I don't know why. What is so enchanting and mesmerizing thing that is in Hyderabad real estate, which these people are terming it as buyer's market? Where is the buyer's market? What does that mean? Practically mean? Have the prices fallen at least 40 to 50% to become an attractive market for investors? Have the state's GDP has spiraled out of control as growing like vertically? Has industrialization kicked in Telangana? Has the per capita income zoomed from the last 10 years? If you compare the real estate prices of Bangalore, Chennai, Noida, and Hyderabad, if you compare the net incomes of the individuals who are living in the state, they are completely different. Hyderabad market is the only market which has ignored all the basic factors that you should consider while buying a property. People talk in such a manner that
That shows that their ignorance in the country which they are living in. They talk about Manhattan or New York. What are the gross incomes of the individuals living in New York and Manhattan? And what are the gross incomes that people live with in Hyderabad? What is the population? What is the pace of growth in population? And what is the pace of growth in their incomes? Just imagine, without even considering these socio-economic income factors, they term that the real estate market is in bullish mode. What sort of bullish mode is this? What sort of bullish mode is this? When your industrialization has no direction, your schemes have no takers, and the industries which are coming in have lot of what you call a burden on the state's infrastructure, because the industries which kick in should be helpful to the state government or the government which is running the state. Instead, when an industry is put in, the state has to organize the infrastructure for the industry, and there is no guarantee that industry will provide proper employment. Without any guarantees, the infrastructure is developed around that industry. Means the basic input of the industry is at risk, and the government money is also at risk. The last 10 years was golden period for hooligans of real estate. Mark my words, mark my video. Last 10 years was golden period for hooligans of real estate. The projects were on white paper without proper documentation, and the pace of approvals of all these real estate projects put together is a factor that most people ignore at top level. How thousands of projects which are unfeasible environmentally or physically or technically are being built in about 3 or 4 days of approval. When there is no regulatory framework, naturally the black money and the money which should not come into real estate is kicking from all sides, has kicked in from all sides, all directions, no color. The money has no color. And the result, nearly 7 lakh crores of rupees of banks' money, of government's money, of common man's money is stuck up in high rises of Hyderabad. Just imagine the scale of robbery. This is not development. This is called robbery. Niluvu Dopidi. In Telugu it is called Niluvu Dopidi. That means whatever you have been stripped shamelessly, without any guilt, without any regulatory framework. I have been shouting from top of my voice since 8-9 months to kindly consider basic things while investing into real estate. The factors which are pillars for investment have been ignored royally by both investors and the builders.
And my channel have been running campaign from last 8 to 9 months with 500 plus videos, which were screaming and asking people to wait for the right time and ignore these diversions, ignore these gimmicks played by the builders. Now, the total real estate scene in Hyderabad is in mess with 7 lakh crores plus stuck in real estate in form of sand, cement and steel. With no proper economic logic that is visible in Telangana. Why should a person take all the risk with his life savings to invest in Hyderabad only? The people are like that. They are not looking in other directions. They're simply focused on Hyderabad real estate. And that is giving goosebumps to builders. Even builders are carefree that some in one or other way, people are looking only at Hyderabad real estate. So they are making mockery of the hard-earned money of common citizens. 1 crore is nothing in Hyderabad. But a practical person who is earning has nothing to do with even lakhs. If you see average, how many people are lakhs per year? Per year, not month. Per year. What is the hunger index? What is the amount of white ration card that has been distributed or that is in market? How many people are demanding white ration cards? For what? What the white ration card indicates? Why the people want to have a cheaper food source through government? When people are unable to buy rice, then how can you sell a property for 3 crores and call it a common price, a normal price? There should be some logic, right? When the demand for white ration card rises, that means there is poverty staring in that society. But when you look at other factors, they are selling a flat for 3 crores. What does that indicate? Does that indicate that these white ration card holders are buying a 1 crore property? Maybe there are some hidden factors in society. But the social fabric of the society has been destroyed and it is nowhere to be seen. It is not discussed at all. A channel like Manchi Margam keeps screaming, keeps persuading people that this is not the right time. Protect your investments. Keep your money safe. Divert your money to some other sources where you will get good returns. Consider factors, consider other factors, consider other regions. Keep your investment in a safe mode. This is not the right time to gamble with your hard-earned money. Manchi Margam always strives to give best advice, if not accurate, to viewers so that viewers should get alert. At least if we can save some viewers from the risk that is associated with Hyderabad real estate, our agenda will have some meaning. And we are on the war path. At least I am on the war path with all the risk that is associated with the counter attack which I do on real estate. What I can hope is one or other day people will realize
that they are walking on a thin ice which can drown them at any time. They are walking on thin ice which can crackle at any moment and drown them. అంటే మీరు థిన్ ఐస్ పై నడుస్తున్నారు. గడ్డగట్టిన చెరువులో కొన్ని ఏరియాస్ థిన్ ఉంటాయి, అక్కడ మీరు నడుస్తున్నారు. ఏ క్షణమైనా అది క్రాక్ అయి మమ్మల్ని ముంచొచ్చు. Investment is not so smooth. It may look like a thin piece of ice, thin sheet of ice, but when it cracks, mind it, it will give no chance to the investors to escape. This is what is happening now in Hyderabad real estate. People are carefree. They are thinking that this is a continuous trend, but practically this is not a continuous trend. The trend is curvy in nature. The trend is in a brittle. It is growing in a brittle fashion. It has cracks, but no one is looking at those cracks. Everybody is focused on vertical growth. That's where the problem is, and is present and clear danger that everybody is ignoring. Mind it, Hyderabad is sitting on 7 lakh crore of debt of real estate. Evergrande of Hyderabad is waiting on sidelines to burst. Mind it. Be careful with your investment. Keep your investment in cash. Stay in cash. Right moments will evolve and come before you in proper time, in a proper fashion. Wait for the right time. Invest in real estate, but mind it, the time is not ripe now. Time is not ripe, and it is not feasible at all to invest in Hyderabad real estate. If you like this video, kindly subscribe to our channel, like and share this video. Kindly press bell icon to get my videos regularly when I load. If you like my channel, I'm asking everybody who has got some inspiration or got some advantage by watching my videos, you can financially contribute to my channel so that I can extract most sensitive information of real estate and present you through this channel. Kindly contribute. I am giving my savings account number in comment box. Kindly, if you have will, you can contribute to my channel. And don't forget to like and share this channel either through YouTube, or you can spread it by word of mouth publicity, or you can talk about our channel in your friend circle so that they can take advantage of the information which we are sharing through this channel. Please wait for my next video, which will be more interesting and more thoughtful in nature. And don't forget to apply things which I regularly recommend to my viewers to stay in cash. Don't block your money
because the days which are arriving in short in your lives will make mockery of your ambitions that you have thought about your future. Everything will be messed up. I am getting some dangerous info regarding the economy. Kindly keep your eyes open and stop investing in short term. Namaste.